తెలంగాణ బీసీ సోదరులకు, యువకులకు, విద్యార్థులకు, నా అక్క చెల్లెండ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో మనకిస్తానన్న కామారెడ్డి డిక్లరేషన్ 42%, అది కాకుండా జియో నంబర్ 46 అని ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్టు? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లో పోతామన్నారు, కానీ ఈరోజు 42% బొందబెట్టి జియో నంబర్ 46 తోటి మేము పోతున్నామంటాం ఎంతవరకు కరెక్టు? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్లు కొన్ని మండలాల్లో, జిల్లాలలో తారుమారైనాయి. దానికి గ్యారంటీ లేదు. మేము అడుగుతున్నాం ఏంది, మా 42% రిజర్వేషన్ మాకు ఇవ్వండి బాబు అంటున్నాం. ఈరోజు మీ పార్టీలో ఉన్న నల్గొండ జిల్లా చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. ఒక బీసీ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు, కైలాష్ నేత, 15-20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ కార్యకర్తగా ఈరోజు జిల్లా అధ్యక్షునిగా డిక్లేర్ చేస్తే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యతిరేకంగా మీకు లెటర్ రాయటం ఎంతవరకు కరెక్టు? ఒక బీసీ బిడ్డకే అది ఎమ్మెల్యే పదవి కాదు, చైర్మన్ పదవి కాదు, ఒక సర్పంచ్ పదవి కాదు, జిల్లా అధ్యక్షుని పదవి ఇస్తేనే ఓరుస్తలేరు. మీరు రెడ్డిలే పరిపాలించాలా? రెడ్డిలే సర్పంచులు కావాలన్నా? రెడ్డిలే జిల్లా అధ్యక్షులు కావాలన్నా? బీసీలు కావద్దా? బీసీలు మండల అధ్యక్షులు కావద్దా? జిల్లా అధ్యక్షులు కావద్దా? మీరే ఉండాలనా? బేషరతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బేషరతుగా బీసీ బిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, బీసీ బిడ్డకి ఒక్కనికే కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలకు మీరు కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు అందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం బీసీల తరఫున, ఈయనకి ఏదైతే మినిస్టర్ పదవి ఇచ్చిరో బర్తరఫం చేయాలి, తొలగించాలి. ఈయన బేషరతుగా బీసీలకు అవమానించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. నేను బీసీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బయటికి వెళ్ళండి. ఈరోజు మన బీసీ సోదరునికి ఒక జిల్లా పదవి ఇస్తేనే ఓర్వలేని ఈ భూస్వాములు మనకు 42% రిజర్వేషన్ ఇస్తారని ఎట్లా అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులారా. కైలాష్ నేత, ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు, ఆయనకు జిల్లా పదవి ఇస్తేనే ఓర్వలేరీళ్ళు. మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకెప్పుడైతాం? వాళ్ళే పరిపాలించాలా? బీసీలు పరిపాలించొద్దా? బీసీల రాజ్యాధికారం కావాలంటే మనకు 42% కావాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే అవసరం లేదు. మనకు ఆ 42% రిజర్వేషన్ మనం తెచ్చుకోవచ్చు. ఏ విలేజ్లో అయితే సర్పంచ్గా మనం ఏదైతే రిజర్వేషన్ ఉందో, జనరల్ సీట్ ఉందో మనకు బీసీలకు, అక్కడ పోటీ చేయండి. పార్టీలు అవసరం లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయండి. బీసీ యువకులు కానీ, విద్యార్థులు కానీ ఎవరైతే రాజకీయంగా ఆసక్తిగా ఉన్నారో మీరు పోటీలో నిలబడండి. మన 42% మనం ఎట్లా తెచ్చుకోవాలో అది మనకు తెలుసు బీసీలకు. కానీ ఇప్పటికైనా ఈ భూస్వాములకు జెండాలు మోయకుండా, వాళ్ళకు భజనలు చేయకుండా, బీసీల రాజ్యాధికారం లక్ష్యంతో ముందుండి
పోరాటం చేయండి. ఈరోజు కైలాష్ నేతకే ఒక జిల్లా అధ్యక్షుని పదవి ఇస్తేనే ఓర్వలేరు. రేపు మీకు వస్తుందని నమ్మకం ఏముంది? అందుకు బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, వాళ్ళకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఖండించండి. కుల సంఘాలు ఉన్న రాష్ట్ర నాయకులు కూడా పద్మశాలి కావచ్చు, శాలివాణి కావచ్చు, నాయకులు కావచ్చు, రజకులు కావచ్చు, ఆర్యకట్కోలు కావచ్చు, కైలాష్ నేతకు ఏదైతే అన్యాయం జరిగిందో దీని మీద ఖండించండి. ఇది కైలాష్ నేతకు ఒక్కనికే కాదు అవమానం జరిగింది, యావత్ బీసీలకు జరిగింది అన్యాయం. ఇది ఒక బీసీ సోదరుడు సమస్యలపై పోరాటం చేసి పార్టీలో ముందుండి సేవలు చేస్తే ఈరోజు నల్గొండ జిల్లా పదవి వస్తే నల్గొండ జిల్లా మినిస్టర్ గారు ఓర్వలేరు. అందుకు మేము ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నా, బీసీ యువకులు విద్యార్థులు ఎక్కడా పోటీలో ఉన్న సర్పంచ్గా మీరు ఇండివిజువల్గా పోటీ చేయండి. బీసీ సోదరులందరూ సపోర్ట్ చేయండి. విలేజ్లలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కావచ్చు, బీసీ సంఘాల అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎక్కడైతే పోటీలో ఉంటారో బీసీ సోదరులు వాళ్ళకు పూర్తి సపోర్ట్ చేయండి. బీసీల సత్తా ఏందో చూపియండి. నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎలక్షన్లో చిచ్చుగా మిమ్మల్ని ఓడగొడతాం. మీరు 42% ఎట్లయితే మీరు వెనుకకు తీసుకున్నారో 42% ఇయ్యనని మీరు దొడ్డిదారిని ఎట్లయితే కోర్టుకు పోయారో అదేవిధంగా ఈరోజు మేము 42% రిజర్వేషన్ తెచ్చి తీర్చుకుంటాం. బీసీల రాజాధికారం ఎట్లా తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు 42% రిజర్వేషన్ ఇచ్చే అవసరం లేదు మాకు, మేమే తెచ్చుకుంటాం 42% రిజర్వేషన్. జై బీసీ.